Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about the jalebis. Already 2 parts is completed. Let's go for the third part. In that, you can see that there was a shade-growing tree beside the railway tracks, and I sat under it and I wondered whether there could possibly be a more unfortunate child than me in this world. So, chudandi, as a shade-giving tree ante needaniche chettu ane cheppachu ikkada. So, is the railway tracks. Adi kuda nenu railway tracks pakkalo unna oka chettu దగ్గర కూర్చున్నాను. I sat under it and wondered whether there could be possibly be a more unfortunate child. అంటే నాకన్నా కూడా అన్ఫార్చునేట్ నాలాగా ఇంకెవరైనా ఉంటారా లేదో నాకైతే అర్థం కావడం లేదు. సో ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో అలా ఉంటారా? అలాగే when the coins had first created racket is a racket in my pocket. చూడండి, racket in my pocket అంటే ఏమని అర్థం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ when the coins had first created a racket in my pocket, ఫస్ట్ కాయిన్స్ అనేది నా పాకెట్ లో ఉన్నాయి. అలాగే the entire matter seemed so simple and straight forward. అంటే నేను చెప్పాల్సిన ప్రతి ఒక్క మ్యాటర్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, అలాగే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా ముక్కుసూటిగా నేను మాట్లాడతాను. సో ఈ జిలేబీస్ విత్ దిస్ ఫీజ్ మనీ అండ్ దే పే ద ఫీజ్ విత్ ద స్కాలర్షిప్ మనీ. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు జిలేబీస్ అనేది ఫీజ్ మనీతో తినేసి ఆ స్కాలర్షిప్ అమౌంట్ అనేది నేను తీసుకొని ఏం చేయాలి, ఐ కెన్ పే విత్ ద scholarship amount to the fee. So I thought that 2 and 2 added up to 4 and could never be 5. ఎప్పుడు అనుకుంటుంటాం 2 plus 2 ఎంత 4 అవుతుంది, 2 plus 2 it will not goes to the 5, అంటే 2 plus 2 4 అవుతుంది తప్ప 2 plus 2 5 అవ్వదు కదా. So how was I kept, how was I know as sometimes it added to the 5 as well. Suppose ఎప్పుడైనా 5 అయితే బాగుంటుంది కదా. So had I know that I would get the scholarship the next month. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు కాదు నాకు స్కాలర్షిప్ మళ్ళీ వస్తుంది. సో had I known that I would get the scholarship the next month, I would have the postpone my jalebi eating program to the next month as well. కాబట్టి నెక్స్ట్ మంత్ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి నా జిలేబీ ఈటింగ్ కూడా నేను నెక్స్ట్ మంత్ చేసుకుని తింటే బాగుండు కదా అనేసి ఇప్పుడు అతను మాట్లాడడం అనేది జరిగింది. సో now for the crime for eating a few jalebis, అది కూడా ఇంత తప్పు చేసిన, కొన్ని జిలేబీస్ తినడమే ఇంత తప్ప. సో and for the first time in my life I was absent from school. ఫస్ట్ టైం నేను స్కూల్ కి ఇంతవరకు పోకుండా ఉండడం. అండ్ as a crunching in the shade of a tree in the deserted corner of the railway station, అది కూడా మొత్తం అక్కడంతా వదిలేసి ఆ యొక్క కార్నర్ ప్లేస్ లోకి వచ్చి ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు రావడం అనేది చాలా తప్పు. అలాగే నేను ఆ స్కూల్ ని వదిలి రావడం అనేది కూడా చాలా బాధగా ఉంది. సిట్టింగ్ దేర్ అండర్ ద ట్రీ అండ్ అట్ ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్. ఎప్పుడైతే నేను ఆ చెట్టు కింద కూర్చున్నానో అండ్ ద ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్, నాకు చాలా బాధేస్తుంది, అలాగే ఏడుస్తున్నాను కూడా. So alaga, then I felt like as laughing when it struck me that the tears I was shedding were not tears but drops of jalebi syrup. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఫెల్ట్ అంటే ఫీల్ అవుతున్నాను, లాఫింగ్ వెన్ ఇట్ స్ట్రక్ మీ, నాకు నవ్వుతున్నా ఏడుస్తున్నా కూడా ఆ యొక్క టీయర్స్ షేడింగ్ అంటే నా యొక్క మొహంలో ఆ టీయర్స్ అనేది ఇలా వస్తుంటాయి కదా. సో అవి డ్రాప్స్ ఆఫ్ జిలేబీ సిరప్, అవి కూడా నాకు ఎలా ఉన్నాయంటే డ్రాప్స్ ఆఫ్ జిలేబీ సిరప్. అండ్ ఫ్రమ్ ద జిలేబీస్ మై థాట్స్ వెంట్ టు ద ఫీస్ అండ్ ఫ్రమ్ ద ఫీస్ టు ద మాస్టర్ గులాబ్ మహమ్మద్ ఖేన్ అండ్ ఫ్రమ్ హిస్ ఖేన్ ఐ థాట్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూడండి, నాకు అప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే మై థాట్స్ వెంట్ టు ద ఫీజ్, ఇప్పుడు ఈ క్షణంలో కూడా నా థాట్స్ అంతా కూడా ఫీజ్ మీదకి వెళ్ళాయి. ఫీజ్ టు మాస్టర్ గులాబ్ మహమ్మద్ ఖేన్, అలాగే తను నన్ను ఎలా కొడతాడు, ఖేన్ అంటే కొట్టడం. సో అండ్ ఫ్రమ్ హిస్ ఖేన్ ఐ థాట్ ఆఫ్ గాడ్, అయ్యో దేవుడా అనిపిస్తుంది, అతను నన్ను కొట్టేస్తాడేమో అని భయంగా ఉంది. సో ఐ క్లోజ్డ్ మై ఐసెస్ అండ్ బిగైన్ టు ప్రే. నేను ఆ కళ్ళని క్లోజ్ చేసి నేను ప్రే చేస్తున్నాడు దేవుడికి. ఏమైనా ప్రే చేస్తున్నా అంటే, బికాస్ ఇఫ్ యూ విల్ అడ్జస్ట్ ద మనీ, నువ్వు నాకు ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ చేస్తే బాగుండు అనే విధంగానే ప్రే చేస్తున్నా. యాజ్ అల్లాహ్ మినాన్ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్, ఐ హ్యావ్ మెస్మరైజ్డ్ ద ఎంటైర్ నమాజ్. అల్లాహ్ మినాన్ అంటే, ఓ దేవుడా వెరీ గుడ్ బాయ్, నేను చాలా మంచివాడిని, అలాగే ఐ హ్యావ్ మెమరైజ్డ్ ద ఎంటైర్ నమాజ్, అంటే నేను నమాజ్ లో మొత్తం ముక్కుతున్నాను. ఏమనేసి అంటే ఐ ఈవెన్ నో ద లాస్ట్ 10 సూరట్స్ ఆఫ్ ఎ ఖురాన్ బై హార్ట్, అంటే ఖురాన్ లో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ ని నేను చదివాను కూడా. సో ఇఫ్ యూ విష్ ఐ కెన్
recite the entire ayat al-kursi for you just now. అంటే టోటల్ గా ప్రతి ఒక్కటి నా లైఫ్ లో నేను యాడ్ చేయగలను. అలాగే the need of your devoted servant is only the fees money that I ate the jalebis with. నన్ను నువ్వు క్షమించాలి, నేను ఆ ఫీజ్ మనీతో జిలేబీస్ తినకుండా ఉన్నట్టే చాలా బాగుండు. సో ఆల్ రైట్, అడ్మిట్ మై ఐ మేడ్ ఏ మిస్టేక్. నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేను తప్పు చేశాను అనేసి. I didn't eat them all by myself. ఇంకొకటి నువ్వు కూడా ఆలోచించాలి, నేనైతే అన్ని నేనే తినేలేదు కదా. So I fed them to a whole lot of children too. నేను వాటిని కొంతమంది చిల్డ్రన్స్ కూడా ఇచ్చాను. బట్ ఎస్ ఇట్ వాజ్ ఎ మిస్టేక్. అయినా కూడా అది చాలా తప్పు కదా అనేసి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దిస్ హానెస్ట్ బాయ్ సెయింగ్ టు ద గాడ్. సో ఇఫ్ ఐ డు నో ద స్కాలర్షిప్ మనీ వుడ్ బి గివెన్ ద నెక్స్ట్ మంత్, ఐ వుడ్ నైదర్ హ్యావ్ ఈటెన్ దెమ్ ఫర్ ఎ ఫెడ్ దెమ్ టు అదర్స్. సపోజ్ ఆ స్కాలర్షిప్ అమౌంట్ నెక్స్ట్ మంత్ వచ్చింటే నేను తినింటాను, అలాగే వేరే వాళ్ళకు కూడా ఇచ్చింటాను కదా. సో నౌ యూ డూ వన్ థింగ్, నువ్వు ఇప్పుడు ఒక పని చేయి నా కోసం అని దేవుడిని అడుగుతున్నాడు. సో జస్ట్ పుట్ 4 rupees ఇన్ మై బ్యాగ్. నువ్వు ఇప్పుడు ఏం చేయదు, 4 rupees ని నువ్వు నా బ్యాగ్ లో పెడితే కూడా చాలు. సో ఇఫ్ దెర్ ఈస్ ఏ పైసా మోర్ దాన్ 4 rupees, ఐ విల్ బి వెరీ డిస్ప్లీజ్డ్ విత్ యూ. డిస్ప్లీజ్డ్ అంటే ఇక్కడ మనం అండర్లైన్ చేసే వర్డ్ అనేది చాలా కృతజ్ఞత అనేది చెప్పొచ్చు. ఐ ప్రామిస్ ఇఫ్ ఐ ఎవర్ ఈట్ స్వీట్స్ విత్ మై ఫీస్ మనీ అగైన్ దెన్ ఎలెక్ట్స్ ఎ థీఫ్స్ పనిష్మెంట్ టు బి యాజ్ అ పనిష్మెంట్. అంటే ఇప్పుడు నేను స్వీట్స్ తిన్నందుకు నువ్వు ఇంత పనిష్మెంట్ ఇచ్చావు సరే, అంత పనిష్మెంట్ నేను బేర్ చేస్తున్నాను కూడా. సో అల్లాహ్ మీ అండ్ జస్ట్ దిస్ వన్స్ హెల్ప్ మీ అవుట్. ఈ ఒక్కసారికి నువ్వు నన్ను కాపాడి బయటకు తీస్తే కూడా చాలు. సో దెర్ ఈజ్ ఏ నో షార్టేజ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ యువర్ యాజ్ ఎ ట్రెజరీ. ట్రెజరీ అంటే నీ యొక్క సంపదలో, నీ యొక్క దాంట్లో ఏం తప్పైపోదు కదా. ఈవెన్ అవర్ యాజ్ అ చప్రసీ టేక్ ఏ హోల్ లాట్ ఆఫ్ మనీ హోమ్ ఎవ్రీ మంత్. అంటే ప్రతి నెల కూడా డబ్బులు అనేది ఇంత పోతుంది, బట్ దాంట్లో నాకు వచ్చేది ఇంతే కదా అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో అండ్ Alexi, and after all I am the nephew of the big officer, won't you give just 4 rupees? నాకు లాస్ట్ ఒక 4 rupees నాకు ఇవ్వలేవా అనేసి ఇక్కడ అక్కడ హానెస్ బై చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి మనం థర్డ్ పార్ట్ లో ఒక పార్ట్ ని కంప్లీట్ చేసామండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అని ఉండాలి.